ధాన్యలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, "అత్తయ్య నాకు ఈరోజు ఒక విషయం తేలిపోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజైతే, "ఏంటి పిన్ని అది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "ఇక మీదట ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవు. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రావు అంటే నేను క్షేమంగా ఉండగలను ఈ ఇంట్లో. లేదంటే నాకు కావాల్సిన నిర్ణయాలు నేను తీసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "చెప్పండి అత్తయ్య, ఇప్పుడే అందరూ చెప్పాలి. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రావు అని అంటేనే నేను ఈ ఇంట్లో ఉండగలను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే, "ఏం చేస్తారు పిన్ని? అసలు ఈ పరిస్థితులు రావు అని కూడా మేము చెప్పలేం కదా! అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు వస్తే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే, "ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? సరే, ఇలాంటి పరిస్థితులు కానీ ఈ ఇంట్లో మళ్ళీ వస్తే నేను, నా కోడలు, నా భర్త వెళ్ళిపోతాం ఇక్కడి నుండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి మాత్రం, "అవును, నా ఫ్యామిలీని తీసుకొని నేను బయటికి వెళ్ళిపోతాను. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉండటం అనవసరం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "ఇలాంటి పరిస్థితులు రావు అని మేము చెప్పలేము. మీకు కావాల్సింది మీరు చేసుకోవచ్చు. కావాలంటే బయటకు కూడా వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే రాజు దగ్గరికి వచ్చి తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నది? ఇలాగనేనా మాట్లాడేది? అసలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమంటున్నావేంటి? నువ్వు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావో? ఇలాంటి మాటలు మాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసైతే చాలా కోపంగా తనని కొడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.